భారత్లో ఏకైక సీ హబ్ ముంబై. భారత ఆర్థిక రాజధాని కూడా మన దేశానికి మూడు వైపులా సముద్రం ఉంది. అపార కోస్టల్ తీరం మన దేశం సొంతం. అయితే మౌలిక వసతులు లేకపోవడంతో ఇన్నాళ్లు ముంబై ఒక్కటే డెవలప్ అవుతూ వచ్చింది. సీ హబ్గా మారింది. ఇప్పుడు భారత వైఖరి మారింది. భారత సముద్ర తీరాలు డిజిటల్ కోస్ట్ లైన్గా మారబోతున్నాయి. ముంబై కేంద్రంగా ఉన్న సబ్మెరైన్ కేబుల్ కనెక్టివిటీ ఇప్పుడు తూర్పు తీరానికి వస్తుంది. అది మన విశాఖ తీరం కీలక హబ్గా మారబోతోంది. $10 బిలియన్ మార్కెటే కాకుండా 50,000 కిలోమీటర్ల కేబుల్ వ్యవస్థకు వైజాగ్ కేంద్రంగా నాంది పలకనున్నాయి దిగ్గజ ఐటీ సంస్థలు. తాజాగా చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా 2030 నాటికి భారత్, అమెరికా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికాను లింకింగ్ చేయబోతున్నారు. ఈ ప్రయత్నాలతో ప్రపంచంలో ఏఐ మౌలిక వసతుల గ్రిడ్ కేంద్రంగా భారత్ అవతరించబోతోంది. ఇక వైజాగ్లో 21 ఎకరాల్లో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు చేయబోతోంది. సబ్మెరైన్ కేబుల్ కనెక్టివిటీ గ్రిడ్కు విశాఖలో నెలకొల్పే టీసీఎస్ క్యాంపస్ సెంటర్గా ఉండనుంది. ఇదే క్యాంపస్లో 12,000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు కల్పించబోతోంది టీసీఎస్. ఈ దిశగా శరవేగంగా పడుతున్న అడుగులు, తీసుకుంటున్న చర్యల వల్ల దేశంలోనే రెండో కోస్ట్ లైన్ సిటీగా తెరపైకి రానుంది విశాఖ. భారత్లోని మౌలిక వసతులు, ఇక్కడ ఐటీ విజ్ఞానం చూశాక ఏఐకి భారత్ భవిష్యత్ కేంద్రం అవుతుందని దిగ్గజ ఐటీ సంస్థ మెటా అంచనా వేస్తోంది. $2 బిలియన్ కీలక ప్రాజెక్టుగా తెరపైకి రానుంది. మౌలిక వసతుల కల్పన, లీజింగ్కు $6 బిలియన్ కేటాయిస్తారనే టాక్ నడుస్తోంది. వైజాగ్ నుంచి మొదలయ్యే ఈ సరికొత్త కారిడార్ డబ్ల్యూ ఆకారంలో ఉండబోతోంది. ఏకంగా ఎర్ర సముద్రాన్ని క్రాస్ చేయనుంది. వైజాగ్ ప్రాజెక్టు పూర్తయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఐటీ, ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇందుకోసం $400 మిలియన్ బ్లూ రేమాండ్ కేబుల్పై మెటా, గూగుల్ తదితర సంస్థలు దృష్టి సారించాయి. ఈ ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలతో మన దేశానికి చెందిన రిలయన్స్ జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ వంటి సంస్థలు ప్రాజెక్టులో జత కాబోతున్నట్లు సమాచారం. వైజాగ్లో ఉన్న భౌగోళిక, మౌలిక వసతులు పరిశీలించాక ఐటీ సంస్థలు ఇక్కడ ఎన్నో అంచనాలు పెట్టుకున్నాయి. మన దేశానికి దశాబ్దాలుగా ముంబై ఒక్కటే సీ హబ్ కాగా ఇప్పుడు వైజాగ్ దానిని మించిన కేంద్రంగా మారుతోందని అనుకుంటున్నారు. మెటా, ఇటర్నల్ వరల్డ్ దిగ్గజ ఐటీ సంస్థలు ఇదే అంచనాల్లో ఉన్నాయి. ఇక భారత్కు తూర్పు తీరంలో ఉండటం కూడా విశాఖకు ప్లస్ పాయింట్. తూర్పు తీరంలో చెన్నై మహానగరం ఉన్నప్పటికీ విశాఖకు ఉన్నంత సౌలభ్యం లేదు. అందుకే రానున్న రోజుల్లో ఏఐ డేటా సెంటర్ల హబ్గా విశాఖ డెవలప్ అవుతోందని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. వైజాగ్ నుంచి అమెరికా, ఆఫ్రికాలకు ఆటంకాలు లేకుండా సీ కేబుల్ రానుంది. ఈ ప్రాజెక్టులో కీలకమైన ఏఐ ల్యాబ్, డేటా సెంటర్లకు విశాఖలో ఏర్పాటు చేసే టీసీఎస్ క్యాంపస్ కీలకం కానుంది. ఇప్పటికే విశాఖలో ఐటీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టాప్ ప్రయారిటీలో ప్రోత్సహిస్తున్నాయి. తాజాగా విశాఖలో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. The entire greater Visakhapatnam economic region will be $1 trillion economy by 2047. For Andhra Pradesh, Visakhapatnam is our economic capital. And this is where we will be driving our agenda. This is where investments will be coming at next level. As a government, we believe that, of course, every state should have only one capital, but development should be decentralized. It's a clear mandate to make Visakhapatnam the economic capital of Andhra Pradesh. I believe that we are creating history. Out of the $120 billion commitments that are coming into Andhra Pradesh in terms of investments over the last 17 months, the entire greater
విశాఖ భవిష్యత్తులో ఏఐ క్లస్టర్గా మారనుంది. 2023లో గ్లోబల్ సబ్మెరైన్ కేబుల్ మార్కెట్ $27.6 బిలియన్ ఉండగా 2028 నాటికి $40.6 బిలియన్ చేరుకుంటుందని అంచనాలు ఉన్నాయి. 2023కి ఏఐ ప్యాక్ $78.6 మిలియన్ చేరుకుంటుందనే అంచనాలు వేస్తున్నారు నిపుణులు. ఏతవాత చూస్తే వైజాగ్ క్లస్టర్ నుంచి ఏకంగా 4 ఖండాలను కలపాలని చూస్తుంది మెటా సంస్థ. విజువల్స్ అయితే మనము చూస్తూ ఉన్నాం. ఇక పీపీపీ మోడల్లో డేటా ఎకానమీని సింగపూర్, ఆమ్స్టర్డామ్ పెంచుకున్నాయి. ఇదే దిశగా భవిష్యత్తులో డేటా ఎకానమీలో వైజాగ్ సరికొత్త రికార్డులు నెలకొల్పుతుందని ఆశిస్తున్నారు. మెటా సబ్మెరైన్ కేబుల్ విశాఖ తీరానికి గేమ్ చేంజర్గా ఉంటుందని బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏఐ రేసులో డేటా సెంటర్లలో విశాఖ తీరం ద్వారా చరిత్ర తిరగరాయబోతోంది. ఆంధ్రప్రదేశ్, భారతదేశాలే. అందుకే వైజాగ్ను భవిష్యత్ ఏఐ సిటీగా లెక్కలేస్తున్నారు ఐటీ నిపుణులు. తాజాగా విశాఖలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో ఐటీ అభివృద్ధికి 30 ఏళ్లు పడితే విశాఖ ఏఐ హబ్గా, సి హబ్గా మారడానికి 10 ఏళ్లు చాలని జోస్యం చెప్పారు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కొన్ని విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. భారత్లో ఏకైక సీ హబ్ ముంబై ఉంటే ఆ ముంబైని తలదన్నేలా విశాఖ సరికొత్త సీ హబ్గా రూపాంతరం చెందబోతోంది. $10 బిలియన్ 50,000 కిలోమీటర్ల కేబుల్ వ్యవస్థ వేయబోతున్నారు. 2030 నాటికి భారత్, అమెరికా, బ్రెజిల్ లాంటి చాలా దేశాలు కూడా ఏఐ వైపు చూస్తున్న పరిస్థితి. ప్రపంచంలో ఏఐ మౌలిక వసతుల గ్రిడ్గా భారత్ అవతరించబోతుంది. అందులో వైజాగ్ కీలకం కానుంది. వైజాగ్లో 21 ఎకరాల్లో ఇప్పటికే టీసీఎస్ క్యాంపస్ రూపుదిద్దుకుంది. ఆ టీసీఎస్ క్యాంపస్ కేంద్రంగానే ఇవన్నీ కూడా జరగబోతున్నట్లుగా అయితే తెలుస్తోంది. దేశంలోనే 2వ కోస్ట్ లైన్ సిటీగా మన విశాఖ మారబోతోంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు, ఆంధ్రప్రదేశ్ గేమ్ చేంజర్గా ఈ ఏఐ డేటా సెంటర్లు ఇక్కడకు రావటాన్ని చెప్తూ ఉన్నారు. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ మెటా ఇక్కడ ఇన్వెస్ట్ చేయబోతోంది. మౌలిక వస్తువుల కల్పన, లీజింగ్కు $6 బిలియన్ వరకు కూడా ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా డిజిటల్ వైజాగ్ అనే పేరు ఇప్పుడు వినపడుతూ ఉంది. సో మరి కొత్తగా సరికొత్తగా డబ్ల్యూ ఆకారంలో ఒక సరికొత్త కారిడార్ అయితే రూపొందబోతోంది. ఇక్కడి నుంచి వేసే కేబుల్స్ ఎర్ర సముద్రాన్ని కూడా క్రాస్ చేస్తాయని తెలుస్తుంది. మొత్తంగా వైజాగ్ ప్రాజెక్టు పూర్తయితే ఇక ఇంటర్నెట్ సేవలకు సంబంధించి కానీ, ఏఐ సెంటర్లకు సంబంధించి కానీ పెద్ద ఎత్తున చాలా కంపెనీలు కూడా విశాఖలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. ఇక ఈ కేబుల్ వ్యవస్థలో మన భారతదేశానికి చెందిన రిలయన్స్ జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ కూడా భాగస్వామ్యం కాబోతున్నాయి. దశాబ్దాలుగా మనం చూస్తున్నాం ముంబై ఒక్కటే భారత్కి సీ హబ్గా ఉంది. ఇప్పుడు మరో సీ హబ్ భారతదేశంలో రాబోతుంది. అది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వైజాగ్ కావటం నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి. భారత్కు తూర్పు తీరంలో విశాఖ ఉండటం కూడా ప్లస్ అయిందని చెప్తున్నారు. ఇక రానున్న రోజుల్లో ఏఐ డేటా సెంటర్ల హబ్గా విశాఖ అవతరించనుంది. వైజాగ్ నుంచి అమెరికా, ఆఫ్రికాలకు ఆటంకాలు లేకుండా సీ కేబుల్ వెళ్లనుంది. ఈ కేబుల్ వ్యవస్థ ద్వారా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ఐటీలో ఒక గేమ్ చేంజర్గా మారబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.